నేటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచి జిల్లాల పర్యటనను చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12:30 మహబూబ్ నగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. జిల్లాల్లో పర్యటించి ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అలా ఎగబడి చూడ మా తలగా పక్కన మామూలుగా చూడు ఎదరెక్కాడు ఎవరే ఉన్నారు ఇద్దరు ఒకే కార్లు ఉన్నారు. బట్టి గారు కూడా ఉన్నారు. నేటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచి జిల్లాల పర్యటనను చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట నుంచి సీఎం రేవంత్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12:30 మహబూబ్ నగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. జిల్లాల్లో పర్యటించి ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. నిన్న నుంచి వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక నుంచి తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాల పర్యటనలు చేయబోతున్నారు. ఇవాళ ఆయన సొంత జిల్లా పాలమూరుకు రాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన హెలికాప్టర్లో 12:45 మహబూబ్ నగర్ చేరుకుంటారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా ప్రముఖులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1 గంటకు ఏదైతే కలెక్టరేట్ లోని మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే 2 గంటల ప్రాంతంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన 13 మంది ఎమ్మెల్యేలతో ఆయన కూడా సమీక్ష రివ్యూ నిర్వహించినారు. అదేవిధంగా 5 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా 3 ప్రధాన అంశాలని ఆయన దృష్టిలో పెట్టుకున్నారు. ఏదైతే సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై ఇవే ప్రధాన అజెండాగా ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు. కానీ నేరుగా సొంత జిల్లా నుంచి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి అంశాలు కావచ్చు, అలాగే విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అప్పట్లో 2010లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పటి కూడా ఆ పనులు నత్తనడక సాగుతున్నాయి. వివిధ కేసులు ఉన్న నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు. దీనిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే కొరంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కూడా ఇటీవల కాలంలో పనులు ప్రారంభించారు. జరిగింది. దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించారు. సో ఈ సాగునీటి ప్రాజెక్టులతో పాటు అలాగే విద్యా వైద్యంపై కూడా పూర్తి స్థలమైన దృష్టి సారించినారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మొత్తం 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వీరంతా కూడా పూర్తి స్థలం మాత్రం సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అభివృద్ధి తెలంగాణ ఏదైతే మహబూబ్ నగర్ కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివి, ఇంకా చేయాల్సిన ఏమున్నాయి, పెండింగ్ ఏమున్నాయి దానిపైన ప్రత్యేక దృష్టి సారించినారు. ఈ అధికారులు ఇప్పటికే పూర్తి సమాచారంతో రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటించబోతుంది. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సొంత జిల్లా కావడంతో మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ ఈ యొక్క రివ్యూ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సమీక్షలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై కూడా దృష్టి సారించారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, అలాగే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. అతన్ని కూడా పార్టీలో చేర్చుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. చెల్లా వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ నిన్ననే రేవంత్ రెడ్డిని కలిసిన పరిస్థితి. సో అతను కూడా పార్టీలో చేరుస్తారని కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అతను కూడా ఈ 2-3 రోజులను జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి 14 సీట్లను సొంతం చేసుకునే పరిస్థితిలో రేవంత్ రెడ్డి దృష్టి సారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.